ఫ్రెండ్స్, షైనీ వ్లాగ్స్ టుడే స్పెషల్ పన్నీర్ కర్రీ చూసేద్దామా ఎలా చేయాలో. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు పసుపు, చిన్న స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు పన్నీర్ కర్రీని తయారు చేయడానికి పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పీసులుగా కట్ చేసుకొని పన్నీర్ని ఆ బౌల్లో వేసుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేలా కలపాలి. సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలిపి ఇలా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో 2 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా నార్మల్గా అయినా చేసుకుంటే జ్యూసీ ఉంటుంది. కాకుంటే ఇలా ఆయిల్ పోసి బౌల్లో కొంచెం వేపితే చునగకుండా ఉంటుంది, లేకుంటే పన్నీరు మెల్ట్ అయిపోతుంది. అందుకే కొంచెం ఆయిల్లో వేయించితే కర్రీలో విరిగిపోకుండా ఉంటుంది. అందుకే నేను వేయిస్తా ఆయిల్ ఒక 2 మినిట్స్. బాగాసేపు వేయిస్తే పన్నీర్ గట్టి పడుతుంది. అందుకే ఒక 2-3 మినిట్స్ అట్లా వేసి తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక వీటిని ఒక బౌల్లో పక్కకు తీయాలి. తీసి పక్కకు తీసాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, 2 మిర్చి, కొంచెం కొత్తిమీర ముందుగా ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం కొత్తిమీర వేయాలి. వేసి కట్ చేసి పెట్టుకున్న 2 మిర్చి వేసి వాటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఇందులో ఆల్ స్పైసెస్, దాల్చిన చెక్క, 3 యాలకులు, బగారాకు, 3 లవంగాలు వేయాలి. కొంచెం మెంతి వేసి వీటిని ఒకసారి మళ్ళీ కలపాలి. కలిపి అవి కొంచెం ఫ్రై అవి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చిన్నగా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్కి మూత పెట్టాలి. మూత పెట్టి వేగనివ్వాలి. మంచిగా ఫ్రై అయితే కొంచెం మగ్గాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేయాలి. టమాటోస్ కూడా ఆనియన్స్ లాగా ఒక 10 మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. వేసి మంచిగా కలపాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు జీలకర్ర వేసి మళ్ళీ ఒకసారి మెల్లిగా కలపాలి. కలిపి మగ్గుతున్నాయి చూడండి. ఇంకొక 5 మినిట్స్ ఇలా
అలానే మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ చల్లార్చుకునివ్వాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ బౌల్లో తీసుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్ కర్డ్ వేయాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది మెల్లగా వెళ్ళిపోయేంత వరకు ఆయిల్లో వేపాలి. వేపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలపాలి. మెత్తటి పేస్ట్లా పట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోయాలి. ఇందులో ముందుగా తీసుకున్న ఆల్ స్పైసెస్ వేయాలి. వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మిర్చి వేసుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర వేయాలి. వేసిన తర్వాత మిర్చి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చూడాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర జీలకర్ర వేస్తే కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉండదు. నేను వేస్తాను, మీ ఇష్టం, మీరు స్కిప్ చేసుకోవచ్చు. 2 స్పూన్ చిల్లీ పౌడర్, మీరు ఎలా కారం తింటే అలా వేసుకోవచ్చు. నేను మాత్రం 2.5 వేస్తా. వేసాక ఇందులో స్పూన్ సాల్ట్ వేసి చిటికెడు గరం మసాలా వేయాలి. వేసి కొంచెం చికెన్ మసాలా వేయాలి. వేసిన తర్వాత నేను ఒకసారి కొంచెం వేసుకుని కలిపిన తర్వాత ఒకటి 15 మినిట్స్ మూత పెట్టి అలానే వదిలేయాలి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. బఠానీలు వేస్తాను, ఇప్పుడు నా దగ్గర లేవు. నేను బఠానీ వేసి చేస్తాను, ఇప్పుడు నా దగ్గర లేవని ఇలా చేస్తున్నాను. ఇందులోకి పన్నీర్ ముక్కలు వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్. కొంచెం కొత్తిమీర వేయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ చూడండి. వావ్, గుమగుమలారే పన్నీర్ కర్రీ రెడీ. చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి గాయ్స్, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు అందులోకి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ కర్రీ ఈజీ.